హాయ్ అండి, వెల్కమ్ టు శైలజారెడ్డి కిచెన్. ఈరోజు కందిపప్పుతో పోలేలు చేస్తున్నానండి, అంటే బొబ్బట్లు. కొంతమంది బొబ్బట్లు అని కూడా అంటారు. ఇవి కందిపప్పుతో చేసుకుంటే కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు నేను కందిపప్పు 1 కప్పు తీసుకున్నాను. ఒక గిన్నెలోకి వేసుకొని క్లీన్గా కడుక్కోవాలి 2-3 సార్లు కందిపప్పుని. చాలా బాగుంటాయండి కందిపప్పుతో చేసుకుంటే పోలేలు. శనగపప్పుతో కూడా చేసుకోవచ్చు, అలాగే కందిపప్పుతో ఈ విధంగా చేసుకోవచ్చు. ఫస్ట్ పప్పును కడిగి నానబెట్టేశాను. ఇప్పుడు మైదా 2 కప్పులు తీసుకుంటున్నాను. ఏ కప్పుతో పప్పు తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్పులు మైదా, ఒక 2 స్పూన్లు చిరోటి రవ్వ తీసుకున్నాను. ఇది చిరోటి రవ్వ వేస్తే పిండి అయితే చాలా స్మూత్గా వస్తుంది. చిరోటి రవ్వ కొద్దిగా వేసుకుంటే ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. కొద్దిగా పోలి క్రిస్పీగా కూడా ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు సాల్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే పసుపు పొడి ఒక 1/2 స్పూను. ఇది బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా ఇంకొద్దిగా మెత్తగా కలుపుకోవాలి. పిండిని ఎంత కలిపితే అంత బాగా వస్తాయి పోలీలు అయితే. బాగా పొంగుతుంది, అప్పుడు పొరలుగా చాలా బాగా వస్తుంది. పిండిని అయితే కలిపే దాంట్లోనే ఉంటుంది పొలి బాగా రావాలంటే కూడా. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఆయిల్ 2-3 సార్లు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిసేపు నానబెట్టేసేయాలి. ఏదైనా క్లాత్ కప్పు పెట్టాలి, లేదంటే ఒక బాక్స్లో వేసుకొని మూత పెట్టేసేయాలి. అప్పుడు పిండి బాగా నానుతుంది. ఇప్పుడు బాక్స్లో వేసుకొని మూత పెట్టేస్తున్నాను నేను. ఇది పప్పు ఉడికేంత వరకు బాగా నానుతుంది పిండి. ఇప్పుడు పప్పుకి ఉడకబెట్టుకోవడానికి వాటర్ ఒక 4 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. ఇది స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకోవాలి వాటర్ని. వాటర్ బాగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న పప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. పప్పు బాగా మెత్తగా ఉడికిపోకూడదు, కొద్దిగా పలుగ్గానే ఉండాలి. అప్పుడే మనం మిక్సీకి వేసుకోవడానికి పప్పు బాగా సెట్ అయిపోతుంది. ఇలా కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకుంటే ఉడికిపోతుంది పప్పు. ఇలా కొద్దిగా గ్యాప్ పెట్టి మూత పెట్టుకోవాలి, పొంగ రాకుండా ఉంటుంది. ఇలా చూసుకుని కలిపెట్టుకోవాలి అప్పుడప్పుడు. ఇలా పైన పొంగు వచ్చింది, వేస్టేజ్ అంతా కూడా తీసేయాలి పప్పులో. పప్పు త్వరగానే ఉడికిపోతుంది, ఎందుకంటే నానబెట్టుకున్నాం కదా, అందుకని. ఇప్పుడు చూడండి ఉడికిందా లేదని చూసుకుని ఇలా పలుగ్గా ఉన్నప్పుడే వాటర్ అంతా వంచేసుకోవాలి. మరీ ఎక్కువ ఉడికిపోతే పప్పు బాగా మెత్తగైపోతుంది. పప్పు ఇలా ఉడికించుకోవాలి. చూడండి ఇలా మెత్తగా మనం వేలుతో నలిపితే నలిగిపోతుంది. ఇప్పుడు వాటర్ అంతా వంచేసుకోవాలి, మరీ ఉడికిపోకూడదు పప్పు అయితే. ఇప్పుడు వాటర్ అంతా వంచేసుకుని పప్పు సపరేట్గా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పప్పులకి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. స్వీటు కొద్ది ఎక్కువ కావాలంటే 1.5 కప్పు వేసుకోవచ్చు. నేను 1.25 కప్పు వేసుకుంటున్నాను. కరెక్ట్గా ఉంటుంది స్వీట్ అయితే ఇలా వేసుకుంటే. ఇప్పుడు యాలక్కీలు ఇందులోకి వేసేసుకోవచ్చు, మిక్సీకి వేసుకుంటాం కదా. ఇదన్నీ కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఈ పప్పుని బెల్లము బాగా మిక్స్ చేసుకుని స్టవ్ పైన పెట్టుకొని సిమ్లో ఒక 2-3 నిమిషాలు పెట్టుకుంటే బెల్లం అంతా కరిగిపోతుంది. ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇంతేనండి, పప్పుని కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మిక్సీకి వేసుకోవడానికి. ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నామంటే కరెక్ట్గా బెల్లము సెట్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు సెట్ అయిపోయింది. ఇప్పుడు దించుకొని చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి ఇలా ఈజీగా వేసుకోవచ్చు. ఇలా బ్యాక్ సైడు ఇలా
తిప్పుకున్నామంటే ఒక 2 నిమిషాలు ఇలా తిప్పినామంటే పప్పు మెత్తగైపోతుంది. చూడండి ఎంత ఈజీగా పప్పు నున్నగా అయిపోయింది. మిక్సీలోనే పట్టుకోవచ్చు పూర్ణం పప్పుని ఇలా ఈజీగా. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. ఉండ కూడా వస్తుంది బాగా మనకు. ఎక్కువ వాటర్ కూడా లేదు. స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇలా మిక్సీ పట్టుకొని రెడీ చేసి పెట్టుకోవాలి పూర్ణంని. ఈ పూర్ణం పిండిని రోట్లో కూడా రుబ్బుకుంటారండి. కావాలంటే మనం కొద్దిగా కావాలన్నప్పుడు ఇలా మిక్సీకి వేసుకోవచ్చు, లేదంటే గ్రైండర్కి కూడా వేసుకోవచ్చు. గ్రైండర్లో కూడా బాగా వస్తుంది పూర్ణం పిండి. ఎక్కువ ఉన్నప్పుడైతే గ్రైండర్కి వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఉండ కూడా కరెక్ట్గా నాకు రౌండ్ కూడా బాగా వచ్చింది. ఇలా ఉండాలి పూర్ణం పిండి కరెక్ట్గా. బాగా పోలీలు తట్టుకోవడానికి సరిపోతుంది. ఇప్పుడు కవర్ పైన ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ని. మైదాన్ని తీసుకుని ఇలా చేసుకోవాలి. మైదాన్ని స్ప్రెడ్ చేసుకొని అందులోకి పూర్ణం పిండి పెట్టి ఇలా ఉండ చేసుకోవాలి చుట్టూరా. ఇలా ఉండ రెడీ చేసుకున్న తర్వాత పేపర్ పైన ఇలా పెట్టి తట్టుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక పేపర్ పైన పెట్టి కవర్ని ఇలా తీడేస్తే పోలి చాలా నీట్గా వస్తుంది. చూడండి ఇలా తట్టుకుని కొద్దిగా ఆ తర్వాత దీనిపైన ఇంకొక కవర్ వేసుకుని ఇలా చేత్తో తీడేస్తే చాలా ఈజీగా పూర్ణం పోలి ఈజీగా వస్తుంది. పోలి అయితే చూడండి రౌండ్ ఎక్కడ కానీ విరగకుండా బాగా రౌండ్ చేసుకోవచ్చు ఇలా. ఇప్పుడు స్టవ్ పైన పెంచి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఒబ్బట్టుని పెంచి పైన వేసుకొని 2 పక్కల బాగా వేయించుకోవాలి, కాల్చుకోవాలి. మరీ ఎక్కువ మాడకూడదు. ఇలా ఎర్రగా కాల్చుకుంటే కరెక్ట్గా బాగుంటుంది. మీడియం మంట పైనే కాల్చుకోవాలి. ఇంకొక టైప్ అండి ఇది. ఇలా పోలిని ఇలా తట్టుకుని చపాతీ కర్రకి ఆయిల్ రాసేసుకొని ఇలా తీడుకోవచ్చు. ఇది కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకు షేప్ కూడా బాగా వస్తుంది. ఈజీగా చేసుకోవడానికి చేతితో తట్టలేనప్పుడు ఇలా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు పెంచిపోయిన మనకు ఆయిల్ కావాలంటే ఆయిల్, లేదంటే నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు. నెయ్యితో బొప్పట్లు కూడా చేసుకోవచ్చు ఇలాగే. ఇప్పుడు నెయ్యి వేసుకొని కాల్చుకుంటున్నాను. ఇది కందిపప్పుతో చేస్తున్నాను నేను. ఇలాగే శనగపప్పుతో కూడా చేసుకోవచ్చు. అంతేనండి. ఇలా కందిపప్పుతో కూడా పోలీలు చేసుకోవచ్చు. ఇవైతే చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోండి ఒకసారి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసానికి థ్యాంక్ యూ అండి. చాలా టేస్టీగా, మృదువుగా, మెత్తగా బాగా వస్తాయండి పోలీలు అయితే.